కానీ చెప్పండి, మీరు గవర్నర్ గారి మీద కొన్ని అన్చారిటబుల్ రిమార్క్స్ చేశారు. అంటే నరసింహన్ గారి వ్యవహార శైలి పక్కన పెడితే గవర్నర్ అనేటువంటిది నాన్ పొలిటికల్ పోస్ట్ మీకు తెలుసు, కానీ ఆయన డ్రెస్సింగ్ మీద ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుతారని, అంటే మీరు ఇంత సీనియర్ లీడర్ కదా, అంత తక్కువ స్థాయిలో విమర్శలు చేయాల్సిన అవసరం ఉందంటారా? తక్కువ స్థాయి లేదు, ఎక్కువ స్థాయి లేదండి. గవర్నర్ కూడా ఆయన లిమిటేషన్లు ఉండాలండి. మేము కూడా ఎంతోమంది గవర్నర్ని చూసినాం. గవర్నర్ ఎవడన్నా రేపు ఉగాది ఉంటే ఒక దినం ముందు ఉగాది చేస్తాడండి? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్నిసార్లు పోతావు గుడికి? అంటే మీరు మీ హయాంలో అంటే పెద్దలు శంకర్ దయాళ శర్మ గారు అలాంటి వాళ్ళు కూడా అంటే దైవభక్తి ఉన్నది వాళ్ళు. అరే దైవభక్తి ఒక శంకర్ దయాళ శర్మ 100 సార్లు పోయిందా? యు సీ ది రికార్డ్. పాయింట్ అది కాదు. నువ్వు ఆడికి పోయేసి ఇంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఆఖరుకు ఏది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఎవడన్నా పెట్టి ఎన్నిసార్లు పోయిందంటే నువ్వు దాన్ని ఏమంటావు? మాఫియా అంటావు. అనొచ్చా మాఫియా? ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ యాజ్ గివెన్ బై ది యూపీఏ సర్కార్ గవర్నమెంట్. ప్రజలకు హక్కు ఇచ్చింది. సామాన్య పౌరుడు కూడా ఈ రోడ్ ఎవడేసిండు, ఎంత బిల్లు వచ్చింది, ఎంత పని జరిగింది అడిగే హక్కు ఇచ్చింది. అంత పెద్ద హక్కును నువ్వు మాఫియా అంటావు. ఇకపోతే నువ్వు చేసేది ఏంది? ఎప్పుడన్నా రైతులు ఇంతమంది చస్తే ఎందుకు చస్తున్నారని అడిగినావు? రైతులు ఆత్మహత్య చేస్తుంటే అడిగినావు? ప్రజలు ఫీజు రేపు అడిగినావు? నువ్వు ఏది అడిగావు? కేసీఆర్ ఢిల్లీకి పోయి వచ్చి ఆయన హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడుగుతావు. అంటే యు ఆర్ మోర్ పర్టికులర్ అబౌట్ హెల్త్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, బట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఫర్ ఎనీ ఫార్మర్, ఎనీ ఇండివిజువల్, ఎనీ స్టూడెంట్. ఇది తప్ప. ఇద్దరు సీఎంలు మేనేజ్ చేస్తున్నారు గవర్నర్ గారు. 100% ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు. తనేదో నారద మునిలాగా ఇద్దరిని నేను సంజాయిస్తున్నాడు. ఏమి లేదు. కానీ ఆయన మీ హయాంలోనే అయ్యారు కదా గవర్నర్. నరసింహన్ గారు మీ హయాంలోనే, యూపీ హయాంలో. అవునండి. అయినాక ఇప్పుడు మనిషిని నేను ఒకరిని అపాయింట్ చేస్తా, కౌంటర్ మీద కూర్చోబెడతా మంచోడని. వాడు రోజు 10 రూపాయలు తీసుకుంటే మాకేం తెలుస్తుంది చెప్పు? గవర్నర్ అనేటోడు ఒక ప్రిన్సిపల్గా పనిచేయాలి. గవర్నర్ షుడ్ బి ది రెస్పెక్ట్. వై హనుమంతరావు ఈజ్ ఆల్వేస్ గివింగ్ ఏ స్టేట్మెంట్? వై హనుమంతరావు ఈజ్ గోయింగ్ అగెన్స్ట్ హిమ్? నాకేం పగనా? ఆయనతో నేను పని అడిగినా? కానీ ఆయన బిహేవింగ్ బాగలేదు కదా. నువ్వు ఎవరైతే డబ్బుల గురించి ఏదో కరప్షన్ ఉంటే వాళ్ళతో తారీఫ్ చేస్తావు. నువ్వు ఇన్నిసార్లు మా వాళ్ళు కలిసిండ్రు, ఇన్ని లెటర్లు ఇచ్చిండ్రు, రైతులు ఆత్మహత్య ఇచ్చిండ్రు, మిర్చి రైతుల మీద. ఎప్పుడన్నా నీ డిస్కషన్లో నువ్వు ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు కానీ, నువ్వు చంద్రబాబుతో కూర్చున్నప్పుడు కానీ ఏమిటి జనం ఇట్లా అనుకుంటున్నారు అని ఎప్పుడన్నా అడిగినా? యూ హ్యావ్ సీన్ ఎనీ టైమ్? వాట్ ఎవర్ ది రిప్రజెంటేషన్ వీ హ్యావ్ గివెన్ టు హిమ్, ఎనీ టైమ్ హీ ఆస్క్డ్, ఎస్ ఐ రిసీవ్డ్ సమ్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఫ్రమ్ ది పొలిటికల్ పార్టీ. ఏమిటి దీని సంగతి? ఏమిటి ఈ కరప్షన్? ప్రోయాక్టివ్గా ఉండాలంటారా గవర్నర్? అంత ప్రోయాక్టివ్గా పనిచేయాలంటారా? చేయలేదండి. చెన్నారెడ్డి ఏం మాట్లాడతారండి? తమిళనాడులో జయలలిత పవర్ఫుల్ ఉన్న పబ్లిక్ పకాన నిలబడ్డాడు. నువ్వు కస్టోడియన్. తప్పు జరుగుతుంటే నువ్వు అడిగే అధికారం ఉన్నది నీకు. ఏమిటి? ఎందుకు జరుగుతుంది? వై పీపుల్ ఆర్ గివింగ్ ఏ రిప్రజెంటేషన్? వై ఫార్మర్స్ ఆర్ సూసైడ్ అడిగినవా? నువ్వే చెప్పినావు. గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళని జైల్లో పెడితే అడిగినావు, సంఖ్యలు వేస్తే అడిగినావు. ఏం గవర్నర్ రా బాబు నువ్వు? మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మేము బయటికి పోగానే నువ్వు డస్ట్బిన్లు వేస్తావు. మరి అన్నప్పుడు కామెంట్ చేయకపోతే ఆయన డస్ట్బిన్లు వేస్తున్నారనేది మీరు అంత అన్చారిటబుల్గా మీరు ఎలా మాట్లాడుతున్నారు? పక్కా అడగకుంటే కాదు. ఇప్పుడు నువ్వు అడిగితే మాది వాల్యూ, అడగకుంటే నువ్వు లెక్క చేయను. నువ్వు డస్ట్బిన్లు వేస్తావా, తీసుకుపోయి ఫైల్లో పెడతావా నాకు అనవసరం. నువ్వు అడగలేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ మై ఫీలింగ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ పబ్లిక్ ఇష్యూస్, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ అనేది పాయింట్. డస్ట్బిన్లు వేస్తావా, లేకుంటే కాల పెడతావా, లేకుంటే పొయ్యిలో పెడతావా నాకు అను. కానీ అడగకపోతే మా బాధ. అయ్యా నేను నీ దగ్గరకు వచ్చి కాగితం ఇచ్చిన, ఆ కాగితం సంగతి ఏంది అని అడిగితే మాకు సంతోషం. నువ్వు అడుగుతలేవు. అసలు గవర్నర్ల వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గవర్నర్ గారు బతుక నేర్చిన గవర్నరు. ఈ గవర్నర్ కాదండి, గవర్నర్ల వ్యవస్థ. గవర్నర్ల వ్యవస్థ మీద గవర్నర్ల వ్యవస్థ మీద ఏంటంటే ఎప్పుడైతే
పండుగలు ఒక దినం ముందు చేసే అధికారం మీకు ఎవడిచ్చిండు? ఉగాది ఉంటే ఒక దినం ముందు ఉగాది చేస్తావు. ఒక రంజాన్ ఒకటే చేయలేడు, ఎందుకంటే రంజాన్ అదే రోజు చేయాలి కదా, చాంద్ కనిపించాలి. అర్థం కాలే, అది కనిపించలేదు కాబట్టి అది ఒక్కటి చేస్తలేడు, అన్నీ చేస్తాడు ఆయన. హోలీ మొదలే చేస్తాడు అన్నీ. నువ్వు హోలీ రోజు చేయి, ఎవడొద్దన్నాడు? అన్నీ ఒక దినం అడ్వాన్స్ చేస్తాడు, దసరా ముందే చేస్తావు.